ఉత్సాహంతో విజయం కళాశాల ఉగాది సంబరాలు. జీవీఎంసీ జోన్ 2 కొమ్మాదిద్దరిలో గల విజయం స్కూల్ క్రీడా ప్రాంగణంలో క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా విజయం ఉగాది ఉత్సవాలు కళాశాల ప్రిన్సిపాల్ కె విజయలక్ష్మి ఆధ్వర్యం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో విశాఖపట్నం కూచిపూడి కళాక్షేత్రం సంస్థాపకులు శ్రీమతి ఏపీ బాలా కొండలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గెస్ట్ ఆఫ్ హానర్ గా గీతం విశ్వవిద్యాలయ ఫైన్ అండ్ పెర్ఫార్మెన్స్ విభాగ హెచ్ఓడి డాక్టర్ కొండుపర్తి ఆముక్తమాల్యద, గీతం ఫైన్స్ ఆర్ట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుకుల ఆనంద శ్రీహరి, ఆల్ ఇండియా రేడియో ఏ గ్రేట్ తబలా ఆర్టిస్ట్ అండ్ నేషనల్ అవార్డు విన్నర్ డి ధనంజయ్, కూచిపూడి డాన్సర్ మరియు కొరియోగ్రాఫర్ అంకుల ఆదిత్య హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చారణతో పూర్ణ కలశం చేతబూని విఘ్నేశ్వర ప్రతిమ ముందు పూజలు గావించి దీపపు కుదుపులను అతిథులచే ప్రజ్వలింపచేశారు. తర్వాత కళాశాల ప్రిన్సిపల్ కె విజయలక్ష్మి ముఖ్య అతిథులను వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమం ప్రారంభిస్తూ ప్రధాన వక్త మిగతా కార్యక్రమం విద్యార్థులచే సజావుగా నడిపించారు. ఇందులో వివిధ తరగతులకు చెందిన బాలబాలికలు విభిన్నమైన వేషధారాలతో వినూత్నమైన భావనలో కూడిన పాటలు, నాటకాలు, నాట్యాలు, ఉగాది సంబరాల గీతాలతో అటు తల్లిదండ్రులను ఇటు ప్రేక్షకులను ఆద్యాంతం కట్టిపడేసేలా తమ కౌశలం ప్రదర్శించారు. అందులో ఇప్పటి తల్లిదండ్రుల పిల్లల పట్ల చూపించవలసిన శ్రద్ధ ఎలా ఉండాలో, ఉరుకుల పరుకుల జీవితాల్లోని పిల్లలు తల్లిదండ్రుల నుంచి ప్రేమ ఎలా కోల్పోతున్నారో కళ్లకు కట్టినట్లు ఆలోచింపచేసే నృత్య కావ్యం సూపర్ల మనసు కార్యక్రమంలో కళాశాల పిల్లలందరూ మన సంస్కృతి సంప్రదాయాలని ఎంత చక్కగా చిన్నారులు చిలక పలుకులు పలుకుతూ పెద్దవాళ్ళకి సైతం నోరు తిరిగినటువంటి మాటలు కూడా ఆణిముత్యాలల్లే వాళ్ళ చేత పలికించి అతిథులకే కాదు, సొంత వారికే కాదు, పెద్దలకే కాదు, అందరికీ ఎంతో మనోబలాన్ని మన భారతీయ సంస్కృతిలో ఎన్ని గొప్పతనాలు ఉన్నాయో వాటిలన్నిటినీ ముందు పంతులు గారు కూడా అన్నారు. ఏ స్కూల్లో కూడా ఈ విధమైనటువంటి సంబరం జరుపుకోవడం నేను చూడలేదు అని. అలాగే నా గురు సమానులు ఇంకా ఎక్కువ మా బాలక్కకి పాదాభివందనాలు. నేను మేడం గారి దగ్గర 17 ఏళ్ళు పనిచేశాను. నేను నేర్చుకున్నది ఏంటంటే మేడం గారి దగ్గర 3D, ప్రతిదీ 3Dలోనే చూడటం. ఇక్కడ నేను చెప్పడమే కాదు, పక్కన బాలకు కూడా మా నాకైనా అంటే ఏమైనా స్పీడ్కి వెళ్తాను. మాట్లాడమంటే కొంచెం బాధగెడతాను. నాకు బాగా నాక పెట్టితే గెలిచినాను కట్టలు గెలిపి ఎగిరింది అలాగే అన్సర్ని చెప్తాను. కానీ మాట్లాడమంటేనే నాకు భయం, కొంచెం వణుకు. ఇవాళ ఎక్కువ మాట్లాడానేమో నేను అనుకుంటున్నాను. పక్కన మా అక్క ఉండబట్టి, మేడం ఉండబట్టి, మా పిల్లలందరూ ఉన్నారు ఇక్కడ, అందుకోసం మాట్లాడాను. అలాగే నా స్నేహితులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ, పనిచేసే వాళ్ళందరూ కూడా. నాకు అందుకు కొత్తగా ఏం అనిపించలేదు అది. తర్వాత నా ఫ్రెండ్స్ మనోహర్ ప్రసాద్, పవన్ సౌండ్ ఇంజనీర్, రాక అప్పారావు గారు, వీళ్ళు ఎదురుగా నేను మాట్లాడుతున్నానంటే ఇదంతా ఒక చనువు మీదే మాట్లాడుతున్నాను. సెలవు. హలో స్టూడెంట్స్, నమస్తే. నమస్తే చెప్పాలి, హాయ్ హలో కాదు, నమస్తే. వెరీ గుడ్. సో నేను ఇక్కడ చాలా మాట్లాడదాం అనుకుని వచ్చాను, కానీ మేడం చూసి నాకు మాటలైతే రావట్లేదు. సో నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే నా తల్లిదండ్రుల ఆశీస్సులు అండ్ ఖచ్చితంగా మేడం యొక్క లవ్ అండ్ సపోర్ట్. అండ్ మీరందరూ కూడా ఒక మంచి స్కూల్లో ఒక మంచి క్రమశిక్షణ ఉన్న ఒక పాఠశాలలో ఉన్నారని భావిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మేడంకి, ధనవల్లకి, మాలిదా గాదికి నమస్కారాలు చేస్తూ థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న మా గురువు గారు కళారత్న శ్రీమతి బాలా కొండలరావు గారికి, అలాగే
మీ అందరి గురువు గారైన ఈ విజయం స్కూల్ సంస్థాపకులు డాక్టర్ విజయలక్ష్మి మేడం గారికి ఇద్దరికి పాదాభివందనం చేస్తూ, అలాగే ప్రముఖ తబలా వాయిద్య విద్వాంసులు ధనంజయ్ గారికి, ఆయన్ని నేను ఎంతో మనస్ఫూర్తిగా మామయ్య అని పిలుస్తాను. అలాగే ఒక మేనగోడల్ని చూసినట్టే, ఒక కూతుర్ని చూసినట్టే నన్ను కూడా ఎంతో ఆదరిస్తారు. ధనంజయ్ మామయ్యకి పాదాభివందనాలు. మా వారు శ్రీ ఆనంద్ శ్రీహరి, మా మరిది ఆదిత్య కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన పిల్లలకి, పెద్దలకి, తల్లిదండ్రులకి, ప్రెస్ అండ్ మీడియా వారికి అందరికీ కూడా ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గొప్పదాన్ని మనకి తెలియదు, చదువుకుంటున్న ఎవరికి, మేమందరం డాన్స్ నేర్చుకున్నాం, సంగీతం నేర్చుకున్నాం, చదువుకున్నాం. నేర్చుకుంటున్నప్పుడు అది ఎంత గొప్పదో మనకి తెలియదు, కానీ దానివల్ల వచ్చిన బలం నిజంగా మన జీవితాన్ని కాపాడుతున్నప్పుడు, ఆ రోజు ఇది నేర్చుకోవడం వల్ల జరిగింది కదా, ఆ రోజు ఆ సంస్థలో మనం ఇది నేర్చుకోవడం వల్ల జరిగింది కదా అని మనం పెద్దయిన తర్వాత మనం రియలైజ్ అవుతాం. మన సంప్రదాయానికి, మన కట్టుబాట్లకి ఇంత విలువనిచ్చి, జ్యోతి ప్రజ్వలన దగ్గర నుంచి కూడా ఎంతో జాగ్రత్త వహించి, అది కేవలం ఒక ఫార్మాలిటీ కాకుండా ఒక రిచువల్గా చేయించి, నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే, వినాయకుడికి, వెంకటేశ్వర స్వామికి, సరస్వతి దేవికి దీపాలు పెట్టాం, చాలా సంతోషించాం, మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం, తండ్రి ఇక్కడ ఉన్న అందరినీ ఈ కొత్త సంవత్సరంలో కాపాడువని. కానీ అన్నిటికంటే నచ్చింది ఏంటంటే, మన ధనంజయ మావయ్య చెప్పినట్టు ఆ గోవుకి, ఆ దూడకి, మన తల్లికి ప్రతిరూపం ఆవు. మనం అసలు ఈ మధ్యకాలంలో ఇలాగ ఆవుకి దండం పెడుతున్నాము, ఇలా చేస్తున్నాం, అసలు ఎక్కడా చూడట్లేదు. అమ్మా, నేను మేడం అని కూడా అనట్లేదు, మీరు తీసుకున్న ఈ యొక్క ఇనిషియేటివ్ అంటారు, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. తల్లి విలువ, మన సనాతన ధర్మం విలువ, సర్వదేవతలు గోమాతలు ఉంటాయమ్మా, మీరందరూ కూడా ఇలాంటి విలువలు తెలుసుకోవాలి. నాకు కూడా చాలా భయంగానే ఉంది. ముందుగా మా గురువు గారు, మా అమ్మగారు ముందు ఇలా నుంచి మాట్లాడడానికి కూడా కొంచెం మా కాళ్ళు షివర్ అవుతానే ఉంటాయి. ఎందుకంటే మీ అందరికీ స్కూల్లో చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మ్యాథ్స్ అనగానే కాళ్ళు చిన్న షివర్ వస్తాయి. సో అదేవిధంగా గురువు గారి ముందున మాట్లాడాలంటే, నాకు తెలిసి ఇక్కడ పనిచేస్తున్న ఫ్యాకల్టీ అందరికీ కూడా మోస్ట్లీ మన గురువుల ముందర మాట్లాడాలంటే మనకు చిన్న భయం ఉంటుంది. సో అదే దిశలో నేను కూడా ఇప్పుడు ప్రయాణిస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ స్కూల్ గురించి, విజయం గురించి మాట్లాడాలంటే రెండే మాటలు. మా అన్నయ్య అక్కడ 8వ క్లాసు, 8th క్లాస్ హాస్టల్లో చదివాడు. ఆ టైంలో ఎవ్రీ సాటర్డే అండ్ సండే నేను
నమస్తే